బీజేపీ గెలిస్తే మోటార్లకు మీటర్లు వస్తాయని టీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇప్పటి వరకు దుబ్బాకలో హుజూరాబాద్లో మోటార్లకు మీటర్లు ఎక్కడ రాలేదని దుబ్బాక శాసనసభ్యుడు రఘునందన్ రావు అన్నారు. టీఆర్ఎస్ నేతలకు బీజేపీ అంటే వణుకు పుడుతుందని, అందుకే కౌరవ సైన్యంలాగా 100 మందికి పైగా బీజేపీని ఎదుర్కోలేక నియోజకవర్గంలో మకాం వేశారని విమర్శించారు. మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమంటున్న రఘునందన్ రావుతో మా నల్గొండ ప్రతినిధి కిరణ్ గౌడ్ ఫేస్ టు ఫేస్. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం ఉధృతం చేస్తున్నారు. అన్ని పార్టీలు కూడా తమ యొక్క అభ్యర్థి కోసము ఇంటింటా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. అయితే మునుగోడు నియోజకవర్గంలోని నారాయణపురం మండలంలో గత కొద్ది రోజులుగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఇంటింటా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. సార్ చెప్పండి, మీరు రాజగోపాల్ రెడ్డి నుండి ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ మునుగోడు నియోజకవర్గంలో కొద్దిగా భారతీయ జనతా పార్టీ జర బలహీనంగా ఉంది. మీ యొక్క గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? భారతీయ జనతా పార్టీ బలహీనంగా ఉందనేటువంటి అంచనా వేస్తున్నటువంటి పెద్దలకి నాదొక విజ్ఞప్తి. అందరికంటే బలంగా ఉంది ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ. నరేంద్రుడి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి బూత్ లోపల కూడా బలంగా ఉంది. ఎప్పుడో జరిగినటువంటి ఎన్నికలలో తక్కువ ఓట్లు వచ్చినాయి కాబట్టి పార్టీ బలహీనంగా ఉందని ఎవరన్నా అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి పొంతనేది ఉండదు. ఒక ఉప ఎన్నికకి ఇంకో ఉప ఎన్నికకి మధ్యన చాలా వ్యత్యాసం ఉంటుంది. దుబ్బాకలో ప్రారంభమైనటువంటి భారతీయ జనతా పార్టీ విజయ పరంపర మునుగోడులో కూడా కొనసాగుతుంది అనేది నాకున్నటువంటి సంపూర్ణ విశ్వాసం. అయితే హుజూరాబాద్ ఎలక్షన్ చూసుకుంటే దళిత బంధు, ఈ ఎలక్షన్ రాగానే గిరిజన బంధు, దాంతోపాటు గిరిజన రిజర్వేషన్ కూడా కేసీఆర్ కల్పించి ఓట్ల కోసం వాళ్ళు ప్రలోభాలు చేస్తుంది. దీన్ని మీరు ఏ విధంగా తిప్పికొడతారు? 8 సంవత్సరాలుగా గిరిజన రిజర్వేషన్ ఇవ్వనందుకు తప్పైందని చంపలేసుకొని ముందు ముక్కునాలికి రాసి గిరిజన సోదరులని ఓట్లు అడగాలి కేసీఆర్ గారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు అని ఇంతకాలం కేంద్రం మీద నెట్టాలనేటువంటి నీ కుట్ర కరెక్ట్ కాదు, మేము చెప్పిందే కరెక్ట్ అని చెప్పి ఈరోజు నియంత్రణ నువ్వే అంగీకరిస్తూ ఉన్నాం. మేము గతంలోనే చెప్పినాం. గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనాభా ప్రాతిపదికన గిరిజనుల రిజర్వేషన్లని, దళితుల రిజర్వేషన్లని పెంచడానికి ఒక చిన్న జీవో ఇస్తే సరిపోతుంది. మీరు అనవసరంగా మైనార్టీ రిజర్వేషన్లతో కలిపి కావాలని గిరిజన సోదరులకు అన్యాయం చేస్తూ ఉన్నారని మేము చాలా సందర్భాలుగా చెప్పినాం. 8 ఏళ్ల కోలే మేము తలుపులు పెట్టి మొత్తుకుంటే ఇలా కేసీఆర్ వచ్చి ఈ నియోజకవర్గంలో మునుగోడులో గిరిజనుల ఓట్లు ఎక్కువ ఉంటాయని చెప్పి ఇప్పుడు గిరిజన రిజర్వేషన్ బిల్ అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఈ 8 సంవత్సరాలుగా చంద్రశేఖరరావు గారిని గిరిజనులకి రిజర్వేషన్లు ఇస్తా అంటే ఆపింది ఎవరో ఒకసారి చంద్రశేఖరరావు గారు చెప్పాలి. 8 సంవత్సరాలుగా గిరిజన సోదరులకు జరిగినటువంటి నష్టాన్ని ఏ రకంగా కూడా పూడుస్తావో చెప్పాలి. ఓట్లు వస్తే గిరిజన బంధు వస్తుంది, ఓట్లు వస్తే గిరిజన రిజర్వేషన్లు వస్తాయి, ఓట్ల కోసం నేను ఏదైనా జిమ్మికులు చేస్తానేటువంటి నీ మాయ మాటల్ని ప్రజలు నమ్ముతలేరు. కాబట్టి దుబ్బాకలు గట్లయింది, హుజూరాబాద్లో గిట్లయింది, రేపు మునుగోడులో కూడా గట్లే అయింది. కేటీఆర్ కామెంట్ చేస్తూ 18,000 కోట్లకు రాజగోపాల్ రెడ్డి అమ్ముడు పోయిండు, అయ్యే 18,000 కోట్లు ఇచ్చినట్లయితే మేము అభ్యర్థిని కూడా ఉపసంహరించుకుంటాను కామెంట్ చేస్తాను. దానిపైన మీ స్పందన? 12 మంది ఎమ్మెల్యేలని ఎంత కొనుక్కున్నావు? పాలేరులో మీ మంత్రిని ఓడగొట్టిన ఆయనకి 800 కోట్లు కాంట్రాక్ట్ ఇచ్చినావు. కాళేశ్వరంలో మహబూబ్ నగర్లో మీ మంత్రిని ఓడగొట్టిన ఆయనకు 8,000 కోట్ల కాంట్రాక్ట్లు ఇచ్చినావు. ముందుగా చెప్పు. కొనుక్కోవడం, అమ్ముకోవడం, ఎల్పీలను విలీనం చేసుకోవడం మీ చరిత్ర. కాంట్రాక్టులు, కమిషన్లు, పైసలు ఎట్లా సంపాదించుకోవాలనేది మీ ఆలోచన. ఏక్ బాయి దూసరా బాయికి పైచాంతా అని దొంగనే గుర్తుపెట్టినట్టు కాంట్రాక్టులు ఇచ్చి, కమిషన్లు ఇచ్చి, పైసలు ఇచ్చి కొనుక్కోవడం మీకు అలవాటు, మీ పార్టీకి అలవాటు. కాబట్టి ఇలా రాజగోపాల్ రెడ్డి గారి మీద మీరు తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఒక ఎమ్మెల్యే పార్టీకి నిజాయితీగా తాను గెలిచిన గుర్తుకు రిజైన్ చేసి రాజకీయాల్లో కొంచెం ఎథిక్స్ కోసం, విలువల కోసం ఉప ఎన్నికకు వస్తూ ఉంటే దాని గురించి మాట్లాడేటువంటి చర్చ చేసేటువంటి చరిత్ర లేని మీ పార్టీ 12 మందిని కొనుక్కున్నప్పుడు ఎన్ని పైసలు ఇచ్చి కొనుక్కున్నావో చెప్పు. మరి ఎమ్మెల్యేలు పార్టీ మారితే పైసలకే అమ్ముడుపోతారనేది నిజమైతే నీ పార్టీకి వచ్చిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి ఎవరెవరికి ఏమి? మునుగోడు